హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పాత లెగ్గిన్తో పాత పాయింట్లతో చేశాను ఈ వీడియో అనేది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాత లెగ్గిన్ తీసుకున్నాను. మనకి ఎంత సైజ్ కావాలో టేప్ తీసుకొని కొలుచుకోవాలి. టేప్ లేకుంటే ఏదైనా తాడు తీసుకొని కొలుచుకోండి. అడ్డం వచ్చేసి 7 ఇంచులు ఉంది. పొడవు వచ్చేసి 20 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. పీస్ అనేది ఇలానే మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవాలి. పైన భాగం ఒకటే కట్ చేసుకోవాలి, కింద భాగం కట్ చేయకూడదు. మనకి ఒక తాడు కావాలి, దాంట్లోది తీసుకుంటున్నాను నేను. లెగ్గిన్కి వచ్చినది. ఇలా చూసుకొని చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. పైన అనేవి ఇలా గట్టిగా కుచ్చులు చిన్నగా పెట్టుకొని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక తాడు తీసుకొని గట్టిగా కట్టేయాలి. సూదితో, దారంతో, దేనితో అవసరం లేదు దీనికి. ఒక తాడు లెగ్గిన్ ఉంటే చాలు. ఇలా గట్టి కట్ చేసి తాడు అనేది కట్ చేసేయాలి. ఇప్పుడు తిరగమల్ల అనేది మంచి మల్ల చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు మన దగ్గర పాత బట్టలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్నీ దీంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో పెట్టుకోవడానికి పీసులు కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా. అన్ని పీసులు కట్ చేసుకోవాలి. ఇది పై భాగం వచ్చినది, ఇది కానీ కట్ చేసేస్తున్నాను. పనికి రాని బట్టలతో యూస్ఫుల్ ఐడియా చేస్తున్నాను. అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే ఐడియా చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి పీసులు అనేవి. మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న దాంట్లో అన్నీ పెట్టుకోవాలి, దాని నిండా పెట్టుకోవాలి. చూడండి, నేను దాని నిండా పెట్టేశాను. ఇది లోపలిది భాగం. ఇది పైన ఇంకొకటి కవర్ లాగా వస్తుంది. ఇప్పుడు కింద కొంచెం కట్ చేసుకోవాలి. కింద కుట్టి ఉంటుంది కదా, అది కొంచెం కుట్లు ఇప్పు తీసుకోవాలి. కుట్టు అనేది ఇప్పు తీసుకున్నాక ఆ తాడు అనేది దాంట్లో పెట్టుకోవాలి. ఒక పిన్ను సాయంతో దాంట్లో తాడు అనేది పెట్టుకోవాలి. ఇలానే పెద్దవాళ్ళ పాయింట్లు ఉంటాయి కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న పాయింట్తో చూపిస్తున్నాను, చిన్నపిల్లలది. పెద్దవాళ్ళ పాయింట్ అయితే బాగా పొడవుగా బాగా వస్తుంది. పాత బట్టలు అన్నీ దాంట్లో సరిపోతాయి, పాడేయకుండా ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా చేసుకొని రౌండ్గా గట్టిగా ఒక ముడి వేసుకోవాలి. దగ్గరికి అనుకుంటా తాడు అనేది గట్టిగా ఒక ముడి వేసుకోవాలి.
ముడి వేసినాక మిగతా తాడు కట్ చేసేయాలి. చూసారా, లోపలిది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ కూడా సేమ్ దానికన్నా కొంచెం పెద్దగా తీసుకోవాలి. అడ్డం వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 20 ఇంచులు తీసుకోవాలి. 21 ఇంచు తీసుకోండి. మనకు ఎంత కావాలో అంత చూసుకొని తీసుకోవాలి. ఇది పైన కవర్ లాగా వస్తుంది, అది లోపలికి పోతుంది. ఇది కూడా సేమ్ ఉల్టా చేసుకొని పైన కుచ్చులాగా పెట్టుకోవాలి. ఇలా చూసుకొని దగ్గరికి అనుకుంటా కుచ్చులు పెట్టుకోవాలి. చిన్న చిన్నగా పెట్టుకొని గట్టిగా తాడుతో కట్టేయాలి. గట్టిగా కట్టాలి, లేకుంటే ఊడిపోతుంది. ఇలా గట్టిగా కట్టేసినాక ఆ తాడు మిగిలిన తాడు కట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకున్నాక లోపలికి దానికి బాగా సరిగ్గా ఉందో చూసుకొని ఫస్ట్ చేసుకున్నాం కదా, అది దీని లోపల పెట్టుకోవాలి. ఇలా చిన్నగా హోల్ పెట్టుకున్నాక కింద వైపున ఇలా కత్తెరతో కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇలా కూడా పెట్టుకోవచ్చు. మన పాత ఉన్న క్లాత్లన్నీ నేను ఫస్ట్ కుట్టాను కదా, అట్లానే పెట్టుకుంటే ఇది ఉతకడానికి రాదు, కవర్ అనేది మాసిపోయినాక. అందుకే నేను లైనింగ్ వేసి వేరే కవర్తో చేశాను. ఇది లోపలికి ఉంటుంది, ఇది బయట వైపున ఉంటుంది. ఇలా అన్నీ దీంట్లో పెట్టుకున్నాక ఇప్పుడు హోల్ పెట్టాము కదా, ఇప్పుడు ఒక తాడు తీసుకొని పిన్ను సహాయంతో లోపల పెట్టుకోవాలి. హోల్ పెట్టుకున్న కాడ నుంచి రౌండ్గా చేసుకోవాలి. తాడు అనేది రౌండ్గా వస్తుందో చూసుకొని రౌండ్గా వచ్చేసింది. ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా దగ్గరికి చేసుకొని గట్టిగా ముడి వేసుకోవాలి. ఎంతో సింపుల్గా మనకి దిండు అనేది రెడీ అయిపోయింది. పాత పాయింట్లతో దిండు రెడీ అయింది. చూసారుగా ఎంత బాగుందో. ఇలాంటిది నేను ఇంకొకటి చేశాను. ఇది బయట నుంచి కట్టాను, కుచ్చులాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఇది కుచ్చులాగా వచ్చింది, ఇది లోపల నుంచి తాడు వచ్చింది. రెండు రకాలుగా చేశాను. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.